మనం చూస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో యువత ఊరుకోవట్లేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో డెమోక్రసీ విలువ అందరికీ తెలుసు. మానవ హక్కులు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరిదని అందరూ గుర్తుపట్టేశారనమాట. అందరూ గ్రహించేశారు. వాటన్నిటితో పాటు ఇంటర్నెట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, స్కూల్ టెక్స్ట్ బుక్‌లు అన్నీ కూడా ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నాయి. నిన్నటికి నిన్న నేపాల్‌లో మాజీ ప్రధాని భార్య కూడా మరణించారు. చాలా దారుణమైన స్థితిలో ఆవిడ మరణించారనమాట. మనం చూస్తే అక్కడ జెన్‌జీ మొత్తం యువత బయటకొచ్చేసారు. బయటకొచ్చి ఏదైతే లీడర్స్ యొక్క ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ బంధువర్గం కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవిస్తున్న లగ్జరీ వీడియోస్ వైరల్ అయిపోయాయన్నమాట. దాన్ని ఆపడానికి గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అయితే యువత దాన్ని అర్థం చేసుకున్నారు. ఆపాల్సిన సోషల్ మీడియా కాదు, మీ ఆశ్రిత పక్షపాతం, మీ అవినీతి అంటూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి రావడంతో హింస చెలరేగింది. దాదాపు 20 మంది చనిపోయారు. అయినా కానీ యువత ఆగట్లేదన్నమాట. ఇప్పుడు ఈ దేశాలన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, రేపో మాపో పాకిస్తాన్లో కూడా ఇలాంటి దుస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించరో అది ఎంత గొప్ప దేశమైనా, ఎలాంటి దేశమైనా సరే ప్రజలు తిరగబడతారు. అది నేతలందరూ గ్రహించాలి. ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశ పాలన కొనసాగిస్తే, ప్రజాస్వామ్యం పేరుతో అవినీతి చేస్తే, ప్రజాస్వామ్యం ప్రజలు మేము రక్షిస్తామని చెప్పి వచ్చి భక్షిస్తే ప్రజలు ఖచ్చితంగా తిరగబడే రోజులు వచ్చేసాయి. అది ఏ నేతైనా, ఎంత మహానేతైనా.